నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు. ఆర్టీసీ బస్సు కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం. RRR ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. అంగరంగ వైభవంగా నల్లమల్లలో వెలిసిన ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. కడప జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం. పెందుర్తి 94వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పంచకర్ల రమేష్. బిగ్ బాస్ విజేతగా నిఖిల్. దేశం కోసం మోదీ 3 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ప్రధానిపై దేవర విలన్ ప్రశంసలు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటలకు శాసన మండలి, శాసనసభ ప్రారంభమైంది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ ఉండనుంది. స్పోర్ట్స్ తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లుతో పాటు టూరిజం పాలసీపై చర్చ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ROR పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లుపై చర్చ నిర్వహించనున్నారు. 2కి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతినిచ్చేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకోవాలని ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా విధి విధానాలపై ఈ మధ్య సిఫార్సులు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. వాటిపై చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతుంది మంత్రివర్గం. కాగా ఈ నెల ఒకరోజు అసెంబ్లీ సమావేశమైంది. అనంతరం సభ వాయిదా పడింది. తిరిగి ఇవాల్టి నుంచి సభ ప్రారంభం కానుంది. అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై ఇవాల్టి బీఏసీ సమావేశంలో నిర్ణయిస్తారు. 5 రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం రిమ్మనగూడ గ్రామ శివార్లో రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి జగిత్యాల వైపు వెళ్తున్న క్రమంలో గజ్వెల్ మండలం రిమ్మనగూడ గ్రామ సమీపంలోకి రాగానే రింగ్ రోడ్డు వద్ద దిగి మిర్దొడ్డి వైపు వెళ్తున్న క్రమంలో కారు, ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న 6 మందికి తీవ్ర గాయాలు కాగా అందులో 2 పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం క్షతగాత్రులను అంబులెన్స్ లో గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలోకి చేరుకునే సమయంలోనే శ్రావణి అనే మహిళ మృతి చెందగా మరో 5గురు క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. వీరు సికింద్రాబాద్లోని దమ్మాయిగూడ నుండి తమ స్వగ్రామమైన సిద్దిపేట జిల్లాలోని మిర్దొడ్డి గ్రామానికి వెళ్లే క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులు అంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అచ్చంపేట నియోజకవర్గంలోని పదర మండలం మధ్యమడుగు గ్రామంలో నల్లమలలో వెలిసిన ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గత 5 రోజుల నుండి అంగరంగ వైభవంగా కొనసాగాయి. ఆదివారం జరిగిన ఆంజనేయ స్వామి ముగింపు బ్రహ్మోత్సవాలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ దంపతులు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ హనుమాన్ గాయత్రి మహాహోమ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమాన్ స్వాములు మహాపడిపూజ కార్యక్రమంలో హనుమాన్ దీక్ష స్వాముల సమక్షంలో భక్తి శ్రద్దలతో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆంజనేయ స్వామి వారికి 108 కలశములతో మహాస్నానం నిర్వహించారు. ఇక 41 రోజులు హనుమాన్ మాల ధరించిన భక్తులు మధ్యమడుగు పీఠాధిపతి శ్రీ 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 జయరామ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడిని స్వామివారికి సమర్పించారు. ఇక ఇతర జిల్లాల నుండి భక్తులు హనుమాన్ స్వాములు అధిక సంఖ్యలో హోమంలో పాల్గొన్నారు. మధ్యమడుగు బ్రహ్మోత్సవాలు ఆలయ చైర్మన్ దేశావత్ రాములు నాయక్, ఈవో బ్రహ్మచారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. 11 నుంచి ఈరోజు 15 ఇప్పుడే పూర్ణాహుతి ద్వారా ఈ మండల దీక్ష మాల వేసిన స్వాములందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాలు ఇప్పటికీ అయిపోయినాయి. ఈ శ్రీ మధ్యమడుగు ఆంజనేయ స్వామి అత్యంత పురాతనమైనది. స్వయంభు అంటే ఎవరు పెట్టినటువంటి కాదు, అక్కడ పుట్టినటువంటి దాన్ని స్వయం పడ్డం. ఈ స్వయంభు శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి చాలామంది భక్తులు ఆయన మీద నమ్మకం, దైవం మీద నమ్మకము. ఆయన నమ్ముకొని ఏ పని చేసినా వెంటనే సక్సెస్ అవుతారని ఒక నానుడి. కాబట్టి ఈ నాగర్ కర్నూలు అంటే పాత పాలమూరు జిల్లాతో పాటు
పాత నల్గొండ జిల్లా, అదేవిధంగా గుంటూరు జిల్లా. ఈ 3 జిల్లాల నుంచి బాగా వస్తారు. ఇంకా వేరే ప్రాంతాల నుంచి కూడా బాగా వేలాది మంది వస్తారు. 2 లక్షల మంది మాలాధారణ వేయటం జరిగింది. మరి అత్యంత అంగరంగ వైభవంగా అన్ని కళ్యాణాలు, ఉమా కళ్యాణం, అదేవిధంగా సీతారాముల కళ్యాణం, తర్వాత పడి పూజ, ఇప్పుడే గాయత్రి మాత మహాయజ్ఞం ఇవన్నీ కూడా జరిగినాయి. 5 రోజుల పాటుగా ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరిగినాయి. భక్తులు లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరిగింది. మరి రాబోయే కాలంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు నల్లమల్ల ముద్దుబిడ్డ శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో, అదేవిధంగా ఈ జిల్లా మంత్రులు, ఈ జిల్లా ఎమ్మెల్యేల ఆశీర్వాదంతో ఈ దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనే ఆలోచన ఉంది. ముఖ్యంగా రోడ్డు, అదేవిధంగా ఇక్కడ సౌకర్యాలు, ముఖ్యంగా సౌకర్యాన్ని అకామిడేషన్, రోడ్డు ఒకటి, తర్వాత మాడ వీధి ఒకటి, తర్వాత ఇక్కడ చిన్న చిన్నవి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అవి టాయిలెట్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నిటికి సంబంధించి ఇక్కడి నుంచి మధ్యమడుగు నుంచి గుంటూరుకు వెళ్ళే దారి మధ్యన కృష్ణా రివర్ ఉంటుంది. దాని మీద వంతెన అంటే బ్రిడ్జి నిర్మాణం, వీటన్నిటి మీద దృష్టి పెట్టాం. ఇప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సానుకూలంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు పెద్దలు మల్లు రవి గారి సహకారంతో వారు కూడా ఢిల్లీలో దీనిపైన పెద్ద మొత్తంలో కసరత్తు చేస్తూ ఉన్నారు. మరి నాతో పాటుగా మంత్రులను, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహాయ సహకారాలతోటి ఈ నల్లమల్లలో వెళ్తున్నటువంటి ఈ కొబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనే ఒక ఆలోచన ఉంది. దాంట్లో భాగంగానే మరి మేము గెలిచి 1 year అయింది. నేను 2వసారి ఎమ్మెల్యేను. ఇంకా ఇంకొక 1.5 yearలో ఇక్కడ ముఖ్యమైన విషయాలు, ఒకటి సెల్ టవర్, ఇక్కడ సెల్లు పనిచేయదు. సెల్ కడప జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. నగర కార్పొరేషన్ వ్యవహారంలో 15 సంవత్సరాలుగా అధికారం చేజిక్కించుకుంటూ వస్తున్న వైసీపీ శ్రేణులకు బీటలు వారే విధంగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. మొన్న జరిగిన సర్వసభ్య సమావేశంలో కడప మేయర్, టీడీపీ శాసనసభ్యురాలు మాధవిరెడ్డిని అవమానించారని భావిస్తున్న అధికార పార్టీ నేతలు మేయర్ పదవికి ఎసరు పెట్టే విధంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కడప కార్పొరేషన్ నుండి 7 మంది కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరుకున్నారు. మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీ మారతారన్న సమాచారంతో ఎంపీ అవినాష్ రెడ్డి రంగంలోకి దిగారు. వారిని బుజ్జగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎవరివాళ్ళు తీర్మానం చేసాం 16/6/2020. దాన్ని మనం టెండర్ ఇచ్చామా లేకపోతే ఎవరు టెండర్ ఇచ్చారు? కార్పొరేషన్ నగరపాలక సంస్థ టెండర్ ఇచ్చారా? ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేసేదా? మొత్తం మన సప్లై అయిపోయింది. 2,17,000 టెండర్ పిలిచారు సార్. అందులో 3,40,000 సప్లై ఇచ్చారు. ఉద్యోగాల నుంచి మనకు ఎటువంటి ఉద్యోగాలు సప్లై చేసింది కాంపౌండ్ ఎస్సీ గారు కొత్తగా వచ్చారు. కాన్ఫిడెంట్ పర్సన్ అంటారు. రెస్పాన్సిబుల్ ఇప్పుడు టెండర్ జరిగింది ఎస్సీ గారు చెప్తున్నారు, జరగలేదు పార్టీ చెప్తున్నారు. పాయింట్ పట్టడము వాళ్ళు తెల్లమంట లేయడం ఇదే రోజు ఉంటే సబ్జెక్ట్ పెట్టేది మీరే. సబ్జెక్ట్ తెలుసుకొని రండి. రానప్పుడు గంటలు కొద్ది ఒకే సబ్జెక్ట్ మీద మాట్లాడుతుంటాం మేమందరము. ఆ సబ్జెక్ట్ ఏం పెడతారు కనుక్కొని రండి. భయపడతారు. ప్రతి సబ్జెక్ట్ ఇదే, ప్రతి డిస్కషన్
మన మధ్యకి వచ్చేసిన ప్రియతమ గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ జై జగన్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. ఉమ్మడి విశాఖ అల్లూరి జిల్లాలోని పాడేరు మినుములూరు మన్యం ప్రాంతంలో రోజు రోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. గత కొద్ది రోజులుగా తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. శీతాకాల ప్రారంభంలోనే చలిగాలులు వీయటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అటవీ ప్రాంతంలో సాయంత్రం 4 గంటలకే చలి తీవ్రత ఎక్కువగా ఉంది. దీంతో ఉదయం 8 గంటల వరకు ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకు రావటం లేదు. చలి తీవ్రతను తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పాడేరు, అరకు, జీమడుగుల, పెదబయలు, ముంచంగిపట్టు, హుకుంపేట, చింతపల్లి మండలాలతో పాటు గ్రామాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. 5 గంటల తర్వాత చీకటి పడే పరిస్థితి రావడంతో పాటు చలి తీవ్రంగా ఉండటంతో చలిమంటలు కాగుతూ ప్రజలు సేద తీరుతున్నారు. తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు 9 గంటల వరకు మంచు ప్రభావం కూడా ఎక్కువగా ఉండటం ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. అల్లూరి సీతారామన్ జిల్లా పాడేరు అండి మాది. అయితే ఈ 2-3 రోజులు చలి తీవ్రత చాలా బీభత్సంగా ఉన్నది. ఈ మంచు అధికంగా కమ్ముకుపోయి ఉండడమే కాకుండా చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఎవరు బయటికి రాలేని పరిస్థితి. ఎన్ని రగ్గులు దుప్పట్లు కప్పుకున్నా కూడా చలి అయితే చాలా తీవ్రతగా ఉందండి. నరాలు తోడిపోయేటట్టుంది. కానీ ఇలాంటి చలి తీవ్రతకు ముసలి పిల్లలకి అయితే చాలా ఇబ్బందికరం అండి. అంటే ఈ ప్రాంతం పర్యాటకులకు చూడముచ్చటగా ఉన్నప్పుడు కూడా చలికి పర్యాటకులు కూడా ఎంత ఎంజాయ్ చేయాలన్నా కూడా చలి తీవ్రత తక్కువ పరిస్థితి అండి. ఎన్ని మంటలు పెట్టుకొని దుప్పట్లు కప్పుకొని స్వెటర్లు వేసుకున్నప్పుడు కూడా ఈ చలికి కనీసం తట్టుకోలేని పరిస్థితి అండి. అలాగే ఇంకా చెప్పాలంటే ఈ ప్రాంతం చూడముచ్చటగా అన్ని విధాలుగా ఉన్నప్పుడు కూడా ఉపశమనం పొందలేని పరిస్థితి. చలి తీవ్రత చాలా ఇబ్బంది పడుతున్నారు. సుమారు 3 నెలల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ముగిసింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షోకు ఆదివారం ఎండ్ కార్డ్ పడింది. నిన్న గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా జరిగింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా బిగ్ బాస్ వేదికపై సందడి చేశారు. ఈ సీజన్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ టాప్ 5 కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులతో బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే కోలాహలంగా సాగింది. ఇక టాప్ 5 లో మొదట అవినాష్ ఎలిమినేట్ అవ్వగా ఆ తర్వాత ప్రేరణ, నబిల్ బయటకు వచ్చేశారు. దీంతో టాప్ 2 లో గౌతమ్, నిఖిల్ నిలిచారు. ఆఖరికి మొదటి నుంచి టైటిల్ ఫేవరెట్ గా ఉన్న నిఖిల్ ను బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విజేతగా ప్రకటించారు. డాక్టర్ బాబు గౌతమ్ కృష్ణ రన్నర్ అప్ తో సరిపెట్టుకున్నాడు. పేరుకు కన్నడ నటుడే అయినా తన ఆట మాట తీరుతో బిగ్ బాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు నిఖిల్. కంటెస్టెంట్స్ సూటిపోటి మాటలు అన్న ఆటతోనే సమాధానం చెప్పాడు. ఇక ఫిజికల్ టాస్కుల్లో అయితే నిఖిల్ కు తిరుగు లేకుండా పోయింది. దీంతో మొదటి నుంచి ఈ సీరియల్ నటుడికి బిగ్ బాస్ టైటిల్ ఫేవరెట్ గా భావించారు. ఇప్పుడు అదే నిజమైపోయింది. ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే
ఫినాలేలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా బిగ్ బాస్ ట్రోఫీతో పాటు 55 లక్షల చెక్ అందుకున్నాడు నిఖిల్. ఇక గెలిచిన తర్వాత తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం చేస్తూ గొప్ప మనసు చాటుకున్నాడు. దివంగత నటుడు రాజ్ కపూర్ శత జయంతి సందర్భంగా కపూర్ కుటుంబ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించారు. ఇందుకోసం ఇటీవలి కపూర్ ఫ్యామిలీ ఢిల్లీ వెళ్లి మోదీని ప్రత్యేకంగా కలిసింది. కరీనా కపూర్, నీతూ కపూర్, కరిష్మా కపూర్, రణ్బీర్ కపూర్, ఆలియా భట్, రిద్దిమా కపూర్ సహాని సైఫ్ అలీ ఖాన్ అందరూ మోదీని కలిశారు. ఆయనతో సరదాగా ముచ్చటించారు. తాజాగా ప్రధానితో జరిగిన సంభాషణను దేవరా విలన్ సైఫ్ అలీ ఖాన్ పంచుకున్నారు. పార్లమెంటు సమావేశాల తర్వాత మమ్మల్ని కలవటానికి మోదీ వచ్చారు కాబట్టి అప్పటికే వారు కాస్త అలసిపోయి ఉంటారని నేను ఊహించారు. కానీ ఆయన మా అందరినీ చూడగానే నవ్వుతూ చాలా బాగా మాట్లాడారు. కరీనా, కరిష్మా, రణ్బీర్ అంటూ పేరు పేరునా పలకరించారు. మోదీని ఇలా కలవటం కపూర్ కుటుంబానికి చాలా గౌరవప్రదమైన విషయం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద త్రిబులార్ రోడ్ బాధితులకు న్యాయం చేయాలంటూ త్రిబులార్ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు మాట్లాడుతూ త్రిబులార్ నుండి నేషనల్ హైవే 65వ జాతీయ రహదారిపై 28 కిలోమీటర్ల పరిధిలో అలైన్మెంట్ చేయటం అన్యాయమని, త్రిబులార్ వలన చౌటుప్పల్ మున్సిపాలిటీ 2 భాగంగా విడిపోతుందని, ప్రాణం పోయినా కానీ త్రిబులార్కి భూమిని ఇవ్వమని, త్రిబులార్ అలైన్మెంట్ మార్చాలని కోరుతున్నామని అన్నారు. భూమికి బహిరంగ మార్కెట్ విలువ కల్పించాలి. చిన్న సన్నకారు రైతులకు సంబంధించిన భూములు త్రిబులార్ వల్ల కోల్పోతున్నారు. స్థానిక మంత్రి, ఎమ్మెల్యే త్రిబులార్ సమస్యపై స్పందించాలని కోరారు. స్థానిక అధికారులు సర్వేకు రావద్దని కోరుతున్నామని, రైతులతో అధికారులు మాట్లాడి వారి సమస్యను పరిష్కరించే విధంగా చూడాలని కోరుతున్నామని తెలిపారు. మొత్తం 184 ఎకరాల్లో త్రిబులార్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ట్రిపులార్ రోడ్డుకి అంత భూమి అవసరం లేదని, ఇది రైతులను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో త్రిబులార్ రోడ్డు ఐక్య వేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. గతంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్ద ఎత్తున ధర్నా చేసి రాష్ట్ర వ్యాప్తంగా తెలిసే విధంగా ధర్నా చేయడం జరిగింది. అదే చౌటుప్పల్ ఏసీపీ గారు, సిఐ గారు ఆధ్వర్యంలో ధర్నా విరమించడం. ఆర్టీఓ గారు 2-3 రోజుల్లో మాకు కలెక్టర్ తోటి మాకు ఆల్రెడీ సమావేశం ఏర్పాటు చేస్తాం, మంత్రి గారితో ఏర్పాటు చేస్తున్నారు. మరి ఆర్టీఓ గారు కూడా ముఖం చాటేయడం జరుగుతోంది. మరి ఎందుకు ప్రభుత్వానికి లోబడి పనిచేస్తా ఉన్నారు అధికారులు కూడా? మేము ఈ ప్రజల తరఫున, ట్రిపులర్ రైతుల తరఫున మేము అడుగుతా ఉన్నాం. ఒక వినతి పత్రం ఇస్తే ఎంతో పవర్ఫుల్ అంటారు. మరి మీ 100 వినతి పత్రాలు ఇచ్చిన ఆర్టీఓ గారు కూడా మా ఉన్నాయా లేవా, కలెక్టర్ గారు చెప్తున్నారా లేదా, మరి మీరు చొరవ తీసుకోగలరా లేదా, మీరు దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము మొన్న కూడా భారీ ఎత్తున ధర్నా చేసినప్పుడు కూడా ఆర్టీఓ గారు కూడా చెప్పినాం, భూముల మీకు పోనీయొద్దు, రైతులు భయాందోళనకు గురవుతా ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు అని చెప్పేసి మేము ఆల్రెడీ చెప్పినాం. మళ్ళా కూడా దొంగసాటుగా రాత్రి వచ్చి ఆర్ఐ గారు వాళ్ళు వచ్చి టేప్ పెట్టి ఇన్స్పెక్షన్ చేసుకోవడం జరుగుతుంది. రైతులను ఓపికకు చాలా మంది ఓపిక ఉన్నారు, ఓపిక నశించేటట్టు చేస్తుర్రి. మీ అధికారులే కావాలని రెచ్చగొడుతుర్రి, ఏదైనా గొడవ సృష్టించాలని చూస్తుర్రి. మేము 3 సంవత్సరాల నుంచి శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం, శాంతియుతంగా నిరసనలు జరుపుతా ఉన్నాం. మేము కనుక ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఎమ్మెల్యే గారు కానీ, మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఎమ్మెల్యే ట్రిపులర్ రైతుల పైన పక్షాన మా గురించి మాట్లాడకుంటే చర్యసుకోకపోతే రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి ఉంది కనుక మేము మరీ కోరుతున్నాం ఆర్టీఓ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నాం. అయ్యా మా బాధలు మీరు సవ్యంగా వినండి, మీకు కావాలి ఖచ్చితంగా భూమి అంటే భూమికి భూమి ఇవ్వమంటున్నాం, లేదంటే పారదర్శకం చేయమంటున్నాం. అదే మహబూబ్నగర్ జిల్లాలో దక్షిణ భాగంలో ఏ విధంగా అయితే అలైన్మెంట్ పారదర్శకంగా తీసుకున్నారో ఉత్తర భాగం కూడా అదే విధంగా పారదర్శకంగా తీసుకుంటున్నాం. ఇక్కడ స్వార్థానికి ఎందుకు లోబడింది, ఎవరికి లోబడి పనిచేస్తా ఉన్నారు, ఏ కంపెనీలో కూర్చొని చేసినారు అని మేము ప్రజాప్రతినిధులను కూడా అవుతాం, రాష్ట్రాన్ని కూడా తెలియజేసుకున్నాం. ఈ రైతులు ఇప్పటికే చాలా ఓపికగా ఉన్నారు, ఎవరు కూడా ఆర్ఐలు కానీ సర్వే మీదకి పంపొద్దని కూడా గతంలో కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆర్టీఓ గారికి కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసినప్పుడు చెప్పినాం, ఆర్టీఓ గారు రమ్మని చెప్పినాం, రాకుండా ఏసీపీ గారు, సిఐ గారు ఉండి మాకు సద్మాయి చెప్పారు, అయ్యా మీకు వారం 10 రోజులు చేపిస్తాను. కమిషనర్ గారు కూడా మేము రచ్చకొండ కమిషనర్ గారు కూడా కలిసాం. సార్ 3.5 సంవత్సరాల నుంచి మేము శాంతియుతంగా చేస్తున్నాం, ఎక్కడో లంకిచర్ల జరిగినట్టు, నిర్మల్ జరిగినట్టు, అంబుజా కంపెనీ జరిగినట్టు ఎందుకు చేస్తలేరు ట్రిపులర్ రైతులు అంటే? ట్రిపులర్ శాంతియుతంగా పోరాడుతున్నాం, మాకు న్యాయం దొరుకుతుందని మేము అనుకుంటున్నాం. మీ ద్వారానన్నా మేము ఆర్టీఓ గారి నుంచి, కలెక్టర్ కానీ, ఏసీబీ గారి నుంచి, కమిషనర్ నుంచి కూడా ప్రభుత్వానికి ఇట్లన్నా మా పేరు చెప్తారని చెప్పి మేము ఈ విధంగా చెప్తా ఉన్నాం. కనుక మీరు వెంటనే అలైన్మెంట్ అన్నా మార్చండి, మార్చకపోతే భూమికి భూమని ఇవ్వండి, బహిరంగ మార్కెట్ రేట్ ఇవ్వమని చెప్పేసి మా ట్రిపులర్ రైతుల పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
94 వార్డులో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు పెందుర్తి నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. 94వ వార్డు అధ్యక్షులు బళ్ళా శ్రీను ఆధ్వర్యంలో సుమారు 50 లక్షల రూపాయలతో సేనాతివానిపాలెం ముత్యమాంబ కాలనీలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఈ రోజు ఉదయం అనగా సోమవారం ఉదయం శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు పంచకర్ల రమేష్ బాబు. ఇక ఈ కార్యక్రమానికి 94వ వార్డు కార్పొరేటర్లు బళ్ళా శ్రీను, పిల్ల జగన్మోహన్ పాతాడు, రాపర్తి కిషోర్, ఐతి ఎర్నిబాబు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఇంకా జరమ్మనండి వెనక్కి ఇంకొంచెం వైడ్ అవ్వాలి బయట ఉన్నారు ఫోటో మాకు బయట జై పంచకర్ల, జై పంచకర్ల, జై పంచకర్ల. మెడలకుండా చేయాలని చెప్పి పంచకర్ల గారి నాయకత్వం, పంచకర్ల గారి నాయకత్వం, పంచకర్ల గారి నాయకత్వం. వర్ధిల్లాలి, 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 జై పంచకర్ల, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. ఈరోజు 94వ వార్డు కార్పొరేటర్ సోదరుడు బల్ల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైన్లు కార్యక్రమం 2 ప్రాంతాల్లో మనం మొదలుపెట్టుకోవడం జరిగింది. ఇంకా అనేక వర్కులు శాంక్షన్ అయ్యి రాబోయే రోజుల్లో ఇంకా 10-15 రోజుల్లో చాలా వర్కులకి భూమి పూజ కార్యక్రమాలు చేస్తాం. కాంట్రాక్టర్లు కూడా రెడీగా ఉన్నారు, పనులు ప్రారంభిస్తాం. ఎక్కడా కూడా గతంలో 3.5 సంవత్సరాలు తెలుగుదేశం కార్పొరేటర్లు ఉన్న చోట పెద్దగా పనులు ఇవ్వలేదు. ఏదో పోరాటాలు చేసి కొన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా ప్రజల్లో అంచనాల మేరకు పనులు జరగలేదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తలబెట్టబడుతూ ఉన్నాం. రాబోయే 1.5 సంవత్సరంలో ఏ వార్డులో కూడా ఏ పని మిగిలింది అని అనిపించుకోకుండా కార్యక్రమాలు చేస్తాం. మరి తప్పకుండా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల అంచనాల మేరకు పనిచేస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. ఇక్కడ సోదరిమని ఇప్పుడు స్థానికంగా ఉన్న రోడ్లు కానీ, ఆ డ్రైన్లు కానీ, ఇతరత్ర సమస్యల గురించి చెప్పారు. అన్నీ కూడా వార్డుల్లో నా మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ అనే కార్యక్రమాన్ని తీసుకుని 97 వార్డు కంప్లీట్ చేశాం. రేపొద్దు నుంచి 95 స్టార్ట్ అయ్యింది. అధికారులు మేము అన్ని కార్యక్రమాలు కూడా స్థానిక నాయకులు, కార్పొరేటర్లు, స్థానిక వార్డు అధ్యక్షులు, 3 పార్టీ నాయకులతో పర్యటన చేసి క్షేత్రస్థాయికి వెళ్ళి ఏదైతే అర్జెంట్ ఉందో దానికి యుద్ధ ప్రాతిపదికన దానికి స్టార్స్ ఇచ్చి సమస్యలన్నీ రాసుకోవటం, ఇంపార్టెంట్ అన్న దానికి 3 స్టారు, పర్లేదు 4 నెల 2 నెలలు 3 నెలలు ఆగొచ్చు అనుకునేది 2 స్టారు, మిగతాది సింగిల్ స్టార్ పెట్టుకుని మేము ప్రయారిటీ చేసుకుని మీ అంచనాలకు తగ్గట్టుగా పనిచేస్తాము. అది స్టార్ట్ అయ్యింది. ఉదయం పూట 6 నుంచి 6:30 నుంచి 8 వరకు తిరుగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ వార్డులో కూడా వచ్చినప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా తిరుగుతాం, అన్ని ప్రాంతాల్లో తిరుగుతాం. వార్డు పూర్తయ్యే వరకు మెయిన్ రోడ్డు తప్ప స్లమ్స్ అన్నీ కూడా తిరుగుతూ ఈ కార్యక్రమాలు తీసుకున్నాం. దానికి కూడా డేట్లు ఫిక్స్ చేయమని స్థానిక కార్పొరేటర్కి చెప్పడం జరిగింది. ఇప్పుడే మా పార్వతి గారు కూడా అడిగితే మీరిద్దరు కూర్చుని ఫిక్స్ చేయండి. స్థానికంగా నాయకత్వాన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 2 కళ్ళులాగా మేము చూస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమం కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. ఎవరన్నా తండ్రి నుంచి పెళ్లి చేసుకుని స్ప్లిట్ అవ్వాలనుకున్నా, కూతురు అత్తోరింటికి వెళ్ళిపోయినా రేషన్ కార్డులు మార్చుకోండి. అలాగే కొత్త పెన్షన్లు ఇస్తున్నాం పండుగకి, అవి కూడా
రేపో మాపో యాప్ ఓపెన్ అవుతుంది. అందరూ కూడా కొత్త పెన్షన్లు గతంలో మా వాళ్ళు తీసేసిన మా వాళ్ళు అని చెప్పి కక్ష సాధింపు చర్యలు చేపట్టినా కొత్తగా అర్హత పొందినా కూడా పెన్షన్లు పెట్టుకోండి, రేషన్ కార్డులు మార్చుకోండి, రేషన్ కార్డులు అప్లై చేసుకోండి. దాంతోపాటు టిడ్కో ఇల్లు మీద కూడా, హౌసింగ్ మీద కూడా క్షేత్రస్థాయి నుంచి పై వరకు పెద్ద మీటింగ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే అర్హత ఉండి గతంలో కక్షకు గురయ్యి వేరు వేయబడ్డారో వాళ్ళందరినీ కూడా మా స్థానిక నాయకత్వం లిస్ట్ అవుట్ చేయమని చెప్పి అందరికీ న్యాయం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తామని. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. తెలంగాణ అసెంబ్లీలో సమావేశాలు. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం. ట్రిపుల్-ఆర్ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా. అంగరంగ వైభవంగా నల్లమల్లలో వెలిసిన ఆంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు. కడప జిల్లాలో పార్టీ ఫిరాయింపుల వ్యవహారం దుమారం రేపుతోంది. మన్యంలో పెరుగుతున్న చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు తగ్గుముఖం. పెందుర్తి 94వ వార్డులో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పంచకర్ల రమేష్. బిగ్ బాస్ విజేతగా నిఖిల్. దేశం కోసం మోదీ 3 గంటలు మాత్రమే నిద్రపోతున్నారు. ప్రధానిపై దేవరా విలన్ ప్రశంసలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.